అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువు తీరి 6 నెలలు కావస్తుంది. కానీ సూపర్ 6 హామీల అమల్లో మాత్రం ఎటువంటి దిశగా అడుగులేస్తుంది, ప్రజల నుండి ఆ కూటమి పాలనపై ఎటువంటి విముక్తి కలుగుతుందనడానికి ఈరోజు రైతులు పండించిన పంటకు కనీసం మద్దతు ధర ఇవ్వకపోగా వారికి ఇస్తామన్నటువంటి పంట సాయంగా 20,000 రూపాయలు అమలు చేయడంతో పాటు దానికి మినిమం మద్దతు ధర ఇవ్వట్లేదని చెప్పేసి వైసీపీ నేతలందరూ కూడా రైతు పక్షాన ఈరోజు పోరాటాన్ని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ని కలిసి నివేదిక కూడా ఇచ్చారు. ప్రస్తుతం మాత్రం ఎచ్చర్ల కాన్స్టిట్యున్సీలో ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్కి పెట్టింది పేరుగా చెప్పుకున్నటువంటి ఆ నియోజకవర్గంలో జిల్లా తలసరి ఆదాయంలో 70% వచ్చినా కూడా కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అక్కడ బీజేపీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందని విషయం మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే గొర్రెల కింద ఉన్నారు. చూస్తే 6 నెలలు కావస్తూ ఉంది. అసలు ఆ నియోజకవర్గం జిల్లాకి ఒక ఆర్థిక వనరు లాంటిది. అటువంటి నియోజకవర్గం ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థి గెలిచారు. ఆయన తాలూగా పనితీరు ఈ 6 నెలలు ఏం గమనించారు? ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎన్నో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఉన్న యూత్ సభ్యులందరికీ కూడా ఎన్నో అబద్ధాలు చెప్పారు. మేము ఉద్యోగాలు వేస్తాం, కంపల్సరీగా వచ్చిన తర్వాత ప్రతి ఊరికి 10 ఉద్యోగాలు లెక్కిస్తాం అని అబద్ధాలు చెప్పి యువకులందరినీ కూడా ఉత్సాహపరిచారు. అధికారం వచ్చి 6 నెలలు అయిపోతుంది. ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేని పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉంది. కానీ సుమారు 5,000 మందికి ఉద్యోగం కల్పించామని చెప్పే పరిస్థితి ఉంది. అందులో వాస్తవం లేదంటారు? ఇప్పుడు ఎక్కడ కూడా 5,000 మంది ఉద్యోగాలు ఇప్పించే అవకాశం కానీ ఇది కానీ ఈ నియోజకవర్గంలో లేదు. ఎందుకు అనంటే ఎప్పుడు కూడా కొత్తగా నిర్మితమైన ఫ్యాక్టరీలు ఆ రోజు అదే చెప్పాం మేము, ఈరోజు కూడా అదే చెప్తున్నాం. ఈరోజు కొత్తగా నిర్మితమైన ఫ్యాక్టరీస్ ఏమైనా వస్తే వాటిలో అవకాశం దొరుకుతుంది. ఎవరికైనా ఇప్పించామని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్లో ఏదో తీసుకెళ్ళి వాళ్ళకే ఉద్యోగాలు చదివించి వాళ్ళకేదో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు తప్ప అది కూడా ఎక్కడ లేదు. కానీ ఇది అబద్ధాల ప్రకటనలుగా మన అబద్ధాల ప్రకటనలు, మోసపూరితమైన ప్రకటనలు, యువకులందరినీ మోసం చేసే ఆలోచన దిశగా వెళ్తున్నారు. పోనీ 5,000 మంది ఉద్యోగస్తులు వేయించామన్నారు ఈ 6 నెలల్లో. ఎక్కడైనా చూపించమనండి, ఏ విలేజ్కి ఎంతమందికి వేసామని పేపర్ ద్వారా చూపించిన చాలు. రెండోది, కొత్తగా నిర్మితమైన ప్రాంతాల్లో ఉంటేనే, ఫ్యాక్టరీలు ఉంటేనే ఎవరైనా ఉద్యోగ అవకాశం కల్పించగలం. ఎందుకంటే అంతకుముందు 2 సంవత్సరాల ముందు అంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా నిర్మితమైనవి అవి అన్నీ. ఇవాళ కొత్తవి కాదు, పాతవి. అందులో ఎన్నో ఏరియాల నుంచి వచ్చి అక్కడ జీవనం సాగిస్తున్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ వాళ్ళ పట్టుకొట్టి వీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు. అయినా మేము ఉండేటప్పుడు చాలామంది వరకు మేము ఉద్యోగ అవకాశాలు దగ్గర ఒక 900 నుంచి 1000 వరకు మేము ఉద్యోగ అవకాశాలు కల్పించాం. 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. యువకులందరికీ ఇచ్చేసామని చెప్పడం కాదు. ఈరోజు ఇంకో మాట చెప్పారు యువకుల గురించి, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. పునః నిరుద్యోగ భృతి అయినా 3,000 రూపాయలు ఇచ్చారా అంటే అది కూడా లేదు. అన్ని విధాలా మోసం చేసిన ప్రభుత్వం ఏదంటే ఈ కూటమి ప్రభుత్వం. నాయకులు మోసం ప్రజలు మోసం చేశారు, యువకులు మోసం చేశారు, రైతులని ఇవాళ మోసం చేసి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వకుండా 20,000 ఇస్తామని పెట్టుబడి అని అది కూడా ఇవ్వకుండా ఈరోజు ఏదో తప్పుడు వాగ్దానాలతో వెళ్ళి సూపర్ 6 అని చెప్పి అవి కూడా చెప్పి అబద్ధాలు చెప్పి ఈరోజు గ్యాస్ అంటున్నారు. గ్యాస్ చూడండి, గ్యాస్ ఈవేళ నేను డబ్బులు కడితే నా పక్కనోడికి గ్యాస్ వస్తుంది. అంతే తప్ప ప్రభుత్వం ద్వారా ఇచ్చిన డబ్బుల ద్వారాగా ఎక్కడ కూడా వాళ్ళకి సబ్సిడీ కానీ ఏది కానీ లేదు. ప్రస్తుతం మాత్రం ఉచిత ఇసుక పాలసీని ప్రతిష్టాత్మకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఎచ్చర్ల కాన్స్టిట్యున్సీలో ఉచిత ఇసుక పాలసీ మాత్రం వ్యాపార వనరుగా మార్చుకున్నారు. అక్కడ రీజులు కూడా కేటాయించారు. ఇసుక దందా జరుగుతుంది కానీ ఆ నియోజకవర్గం పరిధి ప్రజలకు మాత్రం ఉచితంగా ఇసుక వచ్చే పరిస్థితి. ఇప్పుడు నేను ఎక్స్ఎమ్మెల్యేగా చెప్తూ ఉన్నాను, ముద్దాడపేటలో ఒక ఇసుక రీచ్ ఉంది. ఇప్పటికి 2 నెలలు బట్టే ఇసుక రీచ్ ఓపెన్ చేసి ఎవరు తోలుతున్నారో తెలియదు, ఎవరు చేస్తున్నారో తెలియదు. కూటమి ప్రభుత్వం తాలూకా అధికార నాయకులు కలిపి దీంట్లో భాగస్వాములుగా ఏర్పడి ఇసుకను దోసుకుని వెళ్ళి అమ్ముకుంటున్నారని చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే తమిళనాడుపేట అసలు గవర్నమెంట్ అనేది ట్రాక్టర్ ద్వారాగా చేసుకుని వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎవరికి కూడా ఫ్రీ అన్నారు. తమిళనాడుపేటలో 200 ట్రాక్టర్స్ ఉన్నాయి, దాని ద్వారా బతుకుతున్నారు వాళ్ళు. అక్కడికే చుట్టుపక్కల గ్రామాలకి, అలాగే పక్కనున్న 2 కిలోమీటర్ల దూరం ఉన్న శ్రీకాకుళంకి వాళ్ళు ఇసుక పంపిణీ చేసుకుని వాళ్ళు సొంతంగా వాడుకుంటారు. అలాంటిది ఈరోజు నిన్ననే పేపర్లో వచ్చింది, 10 ట్రాక్టర్లు సీజ్ చేశాడు ఎంఆర్ఓ. దేనికి చేశారు? మరి చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా
ట్రాక్టర్ల ద్వారా ఇసుక పంపిణీ చేసుకోవచ్చు రైతులు అందరూ అని చెప్పినవాడు ఇవాళ 10 ట్రాక్టర్లు ఎందుకు చేయవలసి వచ్చింది? కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయడము, రైతుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్న కూటమి ప్రభుత్వంకి దగ్గర పడ్డది. ఇవే కాదు, చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటాయి. అంతే కనుక రైతుల సమస్యలపై పోరాటాన్ని మొదలుపెట్టిన కూటమి పాలన తాలూగా పనితీరును ప్రతిఘటించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడాను ముందుకొచ్చే పరిస్థితి. 6 నెలల పాటు తమ పరిపాలనా విధానాన్ని మాత్రం పరిశీలిస్తాం, 6 నెలల తర్వాత ప్రజల పక్షాన నిలబడతామని చెప్పినటువంటి వైసీపీ నేతలు ఈరోజు రైతుల సమస్యలపై ముందడుగేశారు. సూపర్ 6 హామీల అమల్లో మాత్రం ఎక్కడకా కూడాను ఆ కార్యాచరణ రూపం దాల్చలేదని చెప్పేసి స్పష్టం. మరోవైపు ఉచిత ఇసుక పాలసీకి తూట్లు పొడిచే విధంగా సొంత వినియోగాలకు ట్రాక్టర్ల ద్వారా తీసుకుని ట్రాక్టర్లు సీజ్ చేయడం, అదేవిధంగా రీచ్ల్లో వారు టీడీపీ నేతలే ఆ వ్యవహారాలన్నీ చక్కబడిన ఈ పరిణామాలన్నీ కూడా చూస్తుంటే కనుక కూటమి ప్రభుత్వం కేవలం ఆర్థిక పరిపుష్టి కోసమే పరిపాలన కొనసాగుతుంది. ప్రజల సమస్యలను ఇచ్చిన హామీలు నెరవేర్చడం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి గొర్రెల కిరణ్ మాత్రం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.